చూడండి, ఇది ఒకే ఒక మొక్క అండి. ఈ ఒక్క మొక్కకే ఎన్ని పూలు ఉన్నాయో చూడండి. చాలా బాగా వచ్చింది. ఇది చాలా ఎక్కువ పూలు పూసినాయి. అటు పక్కన చెట్లన్నీ కూడా కేవలం ఆ బరువుకే పడిపోయినాయండి. చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి, అందుకనే పడిపోయింది మొక్కలు. ఇలా తుంచేయటం కన్నా కూడా కొంచెం కాడతో కట్ చేసుకున్నాం అనుకోండి, మొక్క మిగతా మొక్కలు కూడా బలంగా పెరుగుతాయి. ఈ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి జీవామృతం పోస్తామండి. అప్పుడు ఈ మొగ్గలన్నీ కూడా మళ్ళీ బలంగా తయారవుతాయి. అదే మనం జీవామృతం కానీ పోనీ ఏదైనా దీన్ని బలం కోసం వేయకపోతే తర్వాత వచ్చే మొగ్గ పూలన్నీ కూడా కొంచెం చిన్న సైజులో వస్తాయి. ఇంత బలంగా అయితే రావు. దానికి పూర్తిగా విచ్చిన పూలన్నీ కూడా నేను కోసుకొచ్చేసానండి. కాకపోతే ఇంకా కొద్దిగా విచ్చలాల్సి ఉన్నాయి మాత్రం చెట్లకే ఉంచాను. దాని మూలాన అసలు కోసినట్టు కూడా లేదు. అంటే చాలా పూలు వచ్చినాయండి. ఇంకా చెట్లు కూడా చాలా మిగిలే ఉన్నాయి. మనం ఇంకొక 2 సార్లు కూడా మనం కోసుకుని దండలు గుచ్చుకోవచ్చు. అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువే విచ్చులు ఉన్నాయండి. ఎందుకంటే 3 వంతులు ఇంకా మొక్కలకే ఉన్నాయి కాబట్టి మనం ఇంకొక 2 సార్లు మనం దండలు గుచ్చుకోవచ్చు. పెద్దగా విచ్చిలి పెద్ద పూలు అవటమే కాకుండా వాసన కూడా చాలా బాగా వస్తుందండి. బంతిపూల వాసన. ఇవి నిరభ్యంతరంగా మనం వాసన చూడవచ్చు. ఎందుకంటే ఏ కెమికల్స్ స్ప్రే చేసినవి కాదు కదండి. అందుకని దీనికి కూడా అంతేనండి. ఇంత పెద్దవి అయినాయి అంటే మనం జీవామృతం ఎఫెక్టేనండి ఇదంతా. ఈ రెడ్వి ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ మాత్రం ఎందుకనో ఈ ఎల్లో దానిలాగా పెద్దగా రాలేదండి. ఇవి చాలా చిన్నగా వచ్చినాయి. కాకపోతే చెట్టు నిండా ఎక్కువ పూసినాయి.